నాట్యం చేస్తూ ఉన్నాడు. తనలో తాను ఆనందిస్తూ తన ఎదుటిగా ఉన్న వాళ్ళందరినీ కూడా ఆనంద స్వరూపులుగా మార్చేస్తూ ఉన్నాడు శివుడు. ఎక్కడున్నాడయ్యా శివుడు? మనలోనే ఉన్నాడు. ఆ మనలో ఉన్న శివుడిని ఈరోజు మనము శ్వాస ద్వారా, ఉచ్ఛ్వాస నిశ్వాసల ద్వారా ఎంతో సులువుగా మనలో ఉన్న శివుడిని మనం తెలుసుకున్నాము. ఆయనకి దగ్గరగా ఉన్నాము, ఆయనతో మమేకమై ఉన్నాము. ఈ భాగ్యం ఇప్పుడిది కాదండి. ఆయనతో మనకి పరస్పరము అనేక జన్మల నుంచి ఆయనతో కలిసి వస్తూ ఉన్నాము. గుడిలో ఉన్న చైతన్యము, మన మదిలో ఉన్న చైతన్యము ఒక్కటే. చైతన్యము ఒక్కటే. ఆ చైతన్యాన్ని తెలుసుకోవాలి. తెలుసుకున్నానా? కళ్ళు మూసుకున్నానా? రెండు చేతులు కలుపుకుని ఉన్నానా? పాదాలని క్రాస్ చేసుకుని ఉన్నానా? నాలో అంతర్దృష్టి ఉన్నదా అని గమనిస్తూ ఉండాలి. బాహ్య దృష్టి మనకి ఇంకా అవసరం లేదు. వద్దు వద్దు, ఇంకా ఆలోచనలు వద్దు. సరికాని ఆలోచనలు ఇంకా వద్దు. సరి అయిన అవగాహనతో జీవిద్దాం మిత్రులారా. చక్కగా కాలు చాపుకోండి అమ్మా, కాలు చాపుకొని కూర్చోవచ్చు. అది అలా చాపుకోండి, కాలుపై కాలు పెట్టుకోండి. అంతే. హాయిగా ప్రశాంతంగా మీ శ్వాసను గమనిస్తూ కూర్చోండి. సహజంగా జరుగుతున్న ఆ శ్వాసని గమనించండి. ఇంకేమీ చెయ్యొద్దు. హాయిగా కూర్చుందాం. ఏ పని చెయ్యొద్దు, ఏ మాటలు ఆడొద్దు, ఎక్కడికి పోవద్దు, ఏ విషయాల మీదకి ఆలోచనలు వెళ్ళనివ్వద్దు. మనలో ఉన్న చైతన్యము, ఆ శివ చైతన్యం ఏదైతే ఉందో దానితో మమేకమై ఉందాం. నేనే నువ్వై, నువ్వే నేనే, నేనే నువ్వు, నువ్వే నేను. ఒకటే, రెండు లేదు, ద్వంద్వము లేదండి, ఒక్కటే ఉంది. ఆ ఒక్కటే శివోహం, శివోహం, శివోహం. ఆ ఒక్కటే శివోహం, రెండోది లేదు. ఆ శివోహమే నేను.
వస్తుంది. మన దగ్గరికి రాలేదు, మనకి అవసరం లేదు అని అర్థం అండి. నేను పొందలేదు, అరే నేను చేయలేదు అంటే మనకి అది అవసరం లేదు అని అర్థం. మనం ఆనందాన్ని పొందుతున్నాము అంటే అది మనమే. అద్భుతమైన క్షేత్రంలో ఉన్నామండి. ప్రతి శరీరంలో ఉన్న అవయవాలు ఏవైతే ఉన్నాయో అవయవాలు అన్నిటికీ చిత్తా నక్షత్ర రాశిలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఆ నక్షత్ర శివాలయములో ప్రతి ఒక్కరము, రాశి వాళ్ళే కాదు ప్రతి ఒక్కరము కూడా ధ్యానం చేసి మన అవయవాలని శుద్ధము చేసుకుంటున్నామండి ఈరోజు ఈ క్షణంలో. జీర్ణక్రియ ఏదైతే ఉందో ఆ జీర్ణక్రియ అనేది శుద్ధమవుతూ ఉందండి ఈ ప్లేస్లో కూర్చోగానే, ఈ ప్రదేశంలో కూర్చోగానే. జీర్ణక్రియ శుద్ధమైపోయింది. సాధన ద్వారా శరీరం శుద్ధమయ్యింది. శివుడు గలడు, మన అందరిలో శివుడు గలడు. అందరిలో ఉన్న శివుడిని ఈ క్షణం మనము దర్శించుకుంటున్నాము. మనలో ఉన్న శివుడిని ఎంత అద్భుతంగానో, ఎంత ఆనందంగానో ఆ శివుడిని దర్శించుకుంటున్నాము. ఈ క్షణము అద్భుతమైనది కదా, ఎంత మహాభాగ్యమో. ఈ మహాభాగ్యంలో మన అందరము ఉన్నాం మిత్రులారా. శివం శివం శివం, ఓం శివం. ఓంకారంతో మొదలయ్యి హంతో పూర్తి చేస్తూ ఉన్నాము. సోహం, శివోహం. ఆ శివోహం అనగానే మన శరీరంలో అవయవాలన్నీ కూడా ఎలాంటి విషయాల్లో ఉన్నా కూడా, ఎలాంటి సమస్యలతో ఉన్నా కూడా, ఎలాంటి ఒడిగొడుగుతో ఉన్నా కూడా హం అనగానే వాటిలో ఉన్న ఏవైతే నెగటివ్ ఎనర్జీ ఉందో అది బయటికి వెళ్ళిపోతుందండి. అలాంటి ప్రదేశం ఈరోజు మనం కూర్చున్న ప్రదేశం శక్తి క్షేత్రం అన్నమాట. ఆఖరి 5 నిమిషాలు మనకి తెలియడం లేదండి. మన వాక్క్షేత్రానికి ఎంత శక్తి ఉందో మనకు తెలియడం లేదు. మన ఆత్మస్వరూపానికి ఎంత శక్తి ఉందో తెలియట్లేదు. ఎవ్వరూ కళ్ళు తెరవకండి.
అందరం కూర్చొని ఉన్నాము, ఒక క్షేత్రంలో ఉన్నాము. క్షేత్రపాలకుడు మనల్ని అందరినీ కూడా ఎంతో క్రమశిక్షణగా ఒకే వైపు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. క్షేత్రపాలకుడు ఆ క్షేత్రపాలకుడు పరిపాలనలో మనం జీవిస్తూ ఉన్నామండి. హాయిగా కూర్చున్నాము. ఎంత హాయిగా ఉందో కదా ఈ జీవితము, ఎంత ఆనందంగా ఉందో కదా ఈ జీవితము. ఎన్ని జన్మల కర్మలో ఈ మహాయజ్ఞంలో మన అందరము ఎన్ని జన్మల పుణ్యం చేసుకొని ఉన్నాము. ఈ మహాయజ్ఞంలో మన అందరము భాగస్వాములు అయ్యాము కదా. ఆనందమే ఆనందము. ఈ యజ్ఞములో నేను భాగస్వాములు అయ్యాను కదా. కడ వరకు కూడా నేను ఉన్నాను కదా ఈ మహాయజ్ఞములో. సమయం మధ్యాహ్నం 12 గంటలు. ఓం నమః శివాయ.